హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు బిట్ కాయిన్ లో ట్రేడింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలో వచ్చేసరికి మీకు క్లియర్ గా చూపెడతాను. ఇక్కడ మనం మాన్యువల్ గా ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఇదే బిట్ కాయిన్ లో ఆటోమేటిక్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఈ రెండు మెథడ్లు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది ఇండియాలో లీగలా ఇల్లీగలా అంటే లీగల్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలో బిట్ కాయిన్లో లీగల్గా ట్రేడ్ చేయొచ్చు. బిట్ కాయిన్ అంటే ఏంటి? బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అని చెప్పొచ్చు. సో ఇండియాలో చాలా మంది బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేస్తున్నారు మరియు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. సో మనం బిట్ కాయిన్లో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఆల్రెడీ నేను నా ఛానల్లో ప్రీవియస్ వీడియోలో బిట్ కాయిన్లో అతి తక్కువ అమౌంట్ తోటి అంటే 1500 రూపాయలతో కూడా ట్రేడింగ్ చేయొచ్చు అని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో కూడా మరొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. బిట్ కాయిన్లో అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ట్రేడింగ్ టైప్స్, ఇక్కడ మనంతకు మనం ట్రేడింగ్ చేసే విధానం ఒకటి, ఇంకొకటి ఆటోమేటిక్ ట్రేడింగ్. ఈ రెండు ఈ వీడియోలో మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఇండియాలో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒకటి ఉంటుంది వెబ్సైట్, ఇందులో మనం ట్రేడింగ్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి ఒక ఎక్స్చేంజ్ టైప్. ఎగ్జాంపుల్, మన ఇండియాలో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేస్తారు కదా, అది మనం ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తాం. అదేవిధంగా ఇది క్రిప్టో కరెన్సీస్కి ఒక ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు, ఒక అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇందులో ఓన్లీ మనం క్రిప్టో కరెన్సీస్ ట్రేడ్ చేయగలుగుతాం. అంటే బిట్ కాయిన్ అయినా ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్లన్నిట్లో మనం ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళన్నీ ఓన్లీ ప్యూర్లీ క్రిప్టో కరెన్సీస్ ప్రొవైడ్ చేస్తారు. బిట్ కాయిన్ ఆర్ ఇథేరియం ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి ఇందులో చేయొచ్చు. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర క్లియర్గా రిజిస్టర్ అయి ఉన్నారు. సో ప్యూర్లీ వీళ్ళు రిజిస్టర్డ్ అని చెప్పొచ్చు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఇది వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఓన్లీ ఇండియన్స్ గురించి క్రియేట్ చేసిన అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓన్లీ ఇండియాలో ఇండియన్స్ ట్రేడ్ చేయడానికి ఇది ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఎందుకు తీసుకొచ్చారంటే మనం రూపీస్లో, మనం ఇన్వెస్ట్మెంట్ రూపీస్లో, వీళ్ళు మన దగ్గర క్యాపిటల్ రూపీస్లో తీసుకుంటారు. సో ట్రేడింగ్ వచ్చేసరికి, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్లో వచ్చేసరికి వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. మన అమౌంట్ని ఎంత అమౌంట్ యాడ్ చేస్తామో అది కన్వర్ట్ చేసి డాలర్స్ రూపంలో ట్రేడింగ్ చేయడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు ప్యూర్లీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ అని చెప్పొచ్చు. సో వీళ్ళు వచ్చేసరికి మనకి రెండు విధాలుగా ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు, బిట్ కాయిన్లో అయినా ఇథేరియంలో అయినా. ఒకటి వచ్చేసరికి ఫ్యూచర్స్, ప్యూర్లీ ఇది డెరివేటివ్ సెగ్మెంట్లో. ఆ డెరివేటివ్ సెగ్మెంట్లో కూడా ఫ్యూచర్స్లో మరి ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఇస్తున్నారు. మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా, ఆ విధంగా కూడా ట్రేడింగ్ చేయడానికి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఓన్లీ 2 క్రిప్టో కరెన్సీస్లో, ఒకటి వచ్చేసరికి ఇథేరియం, ఒకటి వచ్చేసరికి బిట్ కాయిన్. ఓన్లీ వీటిలో మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు వచ్చేసరికి బిట్ కాయిన్ ట్రేడింగ్ ఫ్యూచర్స్లోనే చూడబోతున్నాం. ఆప్షన్స్ దాని గురించి ఇంకొక సపరేట్ వీడియోలో చూపెడతాను. ఇప్పుడు ఓన్లీ మనం ఫ్యూచర్స్ దాని గురించే చెప్పబోతున్నాం. ఫ్యూచర్స్లోనే ట్రేడ్ చేయబోతున్నాం. ఈ ఫ్యూచర్స్లో కూడా అతి తక్కువ అమౌంట్తో, అంటే జస్ట్ 1500 రూపీస్తో మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అది ఏ విధంగానో ఒకసారి మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లో మీకు అకౌంట్ కావాలి, మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఒకసారి మీకు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో చూడండి. ఇది ఫ్రీ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ లింక్తో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. బిట్ కాయిన్ మరియు ఇథేరియంలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి బిట్ కాయిన్లో మరియు ఇథేరియం ఈ రెండు క్రిప్టో కరెన్సీస్లో ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటుంది. అంటే మనంతకు మనం ట్రేడ్స్ చేయకుండా ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్
కండిషన్స్ మీద అదే ట్రేడ్స్ తీసుకుంటుంది, అదే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది, ఎవ్రీథింగ్ అదే చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసాం ఫ్రెండ్స్, బిట్ కాయిన్ మరియు ఇథేరియం. ఇది కూడా ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మీరు 1500 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఈ స్ట్రాటజీ మీరు 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఇథేరియం కూడా ఇది కూడా 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఈ రెండు స్ట్రాటజీస్ మీరు ట్రేడ్ చేయాలంటే 3000 ఉంటే సరిపోతుంది మీ అకౌంట్లో. సో ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసే స్ట్రాటజీస్. ఫస్ట్ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ మెయిల్ ఐడితో. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. సో అవి కూడా మనం ట్రేట్రాన్ పే చేయాల్సి ఉంటుంది కొద్దిగా ఫీ రూపంలో. సో మీరు ఈ అకౌంట్ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ ట్రేట్రాన్లో మీకు ఈ ఛార్జెస్ అనేది మంత్లీ ఛార్జెస్ అనేది ఉండదు. ఏ అకౌంట్ త్రూ ట్రేడ్ చేస్తాయి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకొని. సో ఇదనమాట ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. చూశారు కదా, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్, అంటే ల్యాప్టాప్ వర్షన్ వెబ్ అప్లికేషన్. వీళ్ళు మొబైల్ యాప్ కూడా ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మొబైల్ యాప్ కూడా ఉంది. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. బట్ మనకి ల్యాప్టాప్ వర్షన్ అనేది కొంచెం పెద్దగా కనపడుతుంది, మొబైల్ వర్షన్ అనేది కొద్దిగా చిన్నగా కనపడుతుంది. ఇది వచ్చేసరికి ల్యాప్టాప్ వర్షన్. సో బీటీసీది. సో బిట్ కాయిన్లో మీరు ఎగ్జాంపుల్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు 1500 ఫ్రెండ్స్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఏ అకౌంట్ యాడ్ చేసుకుంటారో, ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, హెచ్డిఎఫ్సి, ఐసి ఇంకేదైనా ఉండొచ్చు. ఏ అకౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ అకౌంట్ నుంచే మనీ యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన డిమాట్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఎల్ఐసి బ్లూ ఏంజల్ బ్రోకింగ్. మనం అమౌంట్ యాడ్ చేయాలంటే మన బ్రోకర్ అకౌంట్కి ఏ అకౌంట్ యాడ్ చేస్తామో దాంతో యాక్సెప్ట్ చేస్తుంది కదా, సేమ్ అదే విధంగా. అండ్ ఆల్సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే కేవైసీ కూడా, డిపాజిట్ తీసుకోవాలంటే వీళ్ళు కేవైసీ తీసుకుంటున్నారు. కేవైసీ అంటే ఏం లేదు, మనం డిమాట్ అకౌంట్ కేవైసీ ఏ విధంగా చేస్తాం, మీ ఆధార్ కార్డ్ తోటి ఆధార్ ఓటీపీతో కేవైసీ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా వీళ్ళు కేవైసీ చేసుకుంటారు. కేవైసీ తీసుకున్న తర్వాతనే, అంటే మీ డాక్యుమెంట్స్ ఆధార్ పాన్ కార్డ్ సబ్మిట్ చేసిన తర్వాతనే వీళ్ళు డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. ప్యూర్లీ లీగల్గా వీళ్ళు ప్రాసెస్ అంతా ప్యూర్లీ లీగల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో పర్ స్ట్రాటజీ మీద జిఎస్టీ కలెక్షన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ చెప్తాను. మాన్యువల్ ట్రేడింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఇలా ఓపెన్ కాగానే బిట్ కాయిన్ చార్ట్, ఇది చార్ట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బిట్ కాయిన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ క్వాంటిటీ వచ్చేసరికి ఇక్కడ చూడండి బై లాంగ్ షార్ట్ సేల్, బై లాంగ్ షార్ట్ సేల్ అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి బిట్ కాయిన్ మనకి లీవరేజ్, బిట్ కాయిన్ మీద 200% లీవరేజ్ ఇస్తున్నారు. సో 200% లీవరేజ్ ఇస్తే మనకి బిట్ కాయిన్ 0.02 క్వాంటిటీ కొనాలంటే మీ అకౌంట్లో ఎంత ఉండాలి, 5.92. అంటే బిట్ కాయిన్ మీరు 1 రూపీ అనుకుంటే 1 పైసా కాదు 0.01 పైసాతో కూడా వీళ్ళు ట్రేడ్ చేయడానికి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను బిట్ కాయిన్ 0.02 బిట్ కాయిన్ కూడా ట్రేడ్, అంటే నా అకౌంట్లో ఈ డాలర్లు వచ్చేసరికి 5.93 అని చూపెడుతుంది. 0.03 అంటే $8. $8 అంటే ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేస్తే మీరు అరౌండ్ 8 × 8 అరౌండ్ అంటే మీకు అరౌండ్ 900 రూపీస్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ 0.5 అంటే $148, 0.05 $14. ఇలా క్వాంటిటీ అంటే అతి తక్కువ క్వాంటిటీతో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇలా 1500 రూపీస్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. వీళ్ళు లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బిట్ కాయిన్. బిట్ కాయిన్లో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇథేరియంలో కూడా సేమ్ అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఇథేరియము లివరేజ్ 100% ఇస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీరు లివరేజ్ 0.1 తీసుకుంటే ఇక్కడ $2.5 కావాలి. 0.5 క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంత 12.51 అంటే ఇండియన్ కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. $1 = 85 రూపాయలు 88 ఉంటుంది. 12 × 85 వేసుకుంటే ఎంత వస్తుంది మీకు అరౌండ్ 900 to 1000 రూపీస్ అవుతుంది. సో ఇలా మీరు అతి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇక్కడ బై, మీరు బై చేయాలనుకుంటే బై, ఒకవేళ మార్కెట్ ట్రెండ్ బట్టి బిలో ఉంటేనేమో సెల్, ట్రెండ్ ఉంటే బై. మీ స్ట్రాటజీ ఇక్కడ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని బై అనుకుంటే బై, సెల్ అనుకుంటే సెల్ చేయొచ్చు. సో అతి తక్కువ అమౌంట్తో ఇలా మాన్యువల్గా మీరు మీ స్ట్రాటజీ, ఇక్కడ ఏదైనా స్ట్రాటజీ, ఇక్కడ మల్టిపుల్ ఇండికేటర్ మీ దగ్గర బెస్ట్ స్ట్రాటజీ, మీరు జనరల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు మీ దగ్గర స్ట్రాటజీస్ ఉంటాయి కదా, సేమ్ అదే స్ట్రాటజీస్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు. ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనమాట. మీరు ఇక్కడ పెద్దగా చేసుకుంటే
ఆ చార్ట్ కూడా బిగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ వ్యూతో టైప్ అయిన ట్రేడింగ్ వ్యూ చార్ట్ అనమాట. మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూ ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం. వాల్యూమ్ బార్స్, కొందరు వాల్యూమ్ బార్స్ అంటారు, కొందరు సూపర్ ట్రెండ్స్ అంటారు. ఏ ఇండికేటర్ అయినా అనుకోండి, సూపర్ ట్రెండ్ ఆర్ మీ ఇష్టం. ఏ ఇండికేటర్స్ అయినా ఇక్కడ ఆర్ పివట్ పాయింట్స్. సో పివట్ పాయింట్స్ స్ట్రాటజీ మీ అందరికి తెలిసే ఉంటుంది. స్ట్రాటజీ గురించి పివట్ పాయింట్ వచ్చేసరి స్టాండర్డా, ఫిబ్నామికా, ట్రెడిషనలా, క్యాప్, టైం ఫ్రేమ్ ఇష్టం, ఎనీ టైం ఫ్రేమ్. సో బేస్డ్ ఆన్ ఇలా సూపర్ ట్రెండ్ మన ట్రెండ్ తెలుసుకోవడానికి, అండ్ ఆల్సో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, పివట్ పాయింట్స్, ఇలా మీ దగ్గర ఏదైనా ఒక స్ట్రాటజీ ఉండొచ్చు. ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకుంది, సూపర్ ట్రెండ్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంది, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ డౌన్ ఫాల్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా అప్ ట్రెండ్, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది ఎక్కడ అంటే సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్, బేసిక్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ట్రేడ్ చేయడం. అండ్ పివట్ పాయింట్స్ కూడా మనకు సపోర్టెడ్ ఉంది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది, ఇక్కడ దాకా రివర్సల్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఈ ఏరియాలో ఈ R3 దగ్గర, ఆ రెసిస్టెన్స్ 3 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. ఈ ఏరియాలో సపోర్ట్ R1 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అనుకుంటుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అయింది. ఈ ఏరియాలో రిజిస్టర్ అంటే ఫ్లాట్గా అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎనీ టైం ఫ్రేమ్ మీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము చెప్పేవన్నీ చాలా సింపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఆ సింపుల్ స్ట్రాటజీస్ కూడా బేసిక్ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేస్తారు అనమాట. ఇది కాకుండా జనరల్ ఇండికేటర్స్ నేను చూపెట్టేవన్నీ మేము యూజ్ చేసే జనరల్ ఇండికేటర్స్ అందరు యూజ్ చేసే వివ్యాప్ కూడా యూజ్ చేస్తారు. వివ్యాప్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అందరూ రెగ్యులర్ ట్రేడ్ చేసే వాళ్ళకి వివ్యాప్ ఏంది, మనకు ట్రెండ్ ఎబో ఉంటే అప్ ట్రెండ్ అని, బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అని, ఇలా జనరల్గా మనం ట్రేడ్ చాలామంది ట్రేడ్ చేసే వాళ్ళు ఇలా చూస్తారుగా, ఇలా ఎబో అంటే అప్ ట్రెండ్ అని, వివ్యాప్ బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అని తెలుసుకోవడానికి. ఓకేనా? సో ఇలా ఇదేంటంటే కంపేర్ టు మన కమ్యూనిటీ సెగ్మెంట్లో ఏ విధంగా చేస్తాం అదేవిధంగా మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నంత వాలటిలిటీ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక ట్రెండ్ ఉంటే క్లియర్గా ఒక ట్రెండ్ ఉందంటే ఆ ట్రెండ్ ప్రకారం మూవ్ అవుతుంది. మన బ్యాంక్ నిఫ్టీ అంత వాలటిలిటీ అయితే ఇక్కడ కనపడదు. చూడండి, ఈ సింపుల్ ఇండికేటర్స్, బెస్ట్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ 3 ఇండికేటర్స్ ఇప్పుడు నీకు చూపెట్టింది కూడా మీరు చెక్ చేసుకోండి. 3 ఇండికేటర్స్, సూపర్ ట్రెండ్ ఒకటి, పివట్ పాయింట్స్, వివ్యాప్, ఇవన్నీ బెస్ట్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. మీ సూపర్ ట్రెండ్లో మీరు ఇష్టం వచ్చినట్టు సెట్టింగ్స్ అయినా చేంజ్ చేసుకోండి. 14-1 నేను జనరల్గా యూజ్ చేస్తాను. మీ దగ్గర ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉంటే, కొందరు ఫ్రెండ్స్ 1-1 కూడా యూజ్ చేస్తారు. 1-1 యూజ్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అందులో ఈ విధంగా అని చెప్పలేం. నేను 14-1 అంటారు, కొందరు 21-21. సూపర్ ట్రెండ్ లెంత్ అలా యూజ్ చేస్తారనమాట. కొందరు ఏంటంటే ఆ లెంత్ ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ 10-3 ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది. జనరల్ అయితే ఇదే యూజ్ చేస్తారు. ఇంకొద్దిగా లెంత్ ఎక్కువ తీసుకొని కూడా క్లియర్ సిగ్నల్స్ కోసం కూడా ట్రేడ్ చేస్తుంటారు. ఇంకోటి 200 మూవింగ్ యావరేజ్ కూడా యూజ్ చేస్తారు. సింపుల్ మూవింగ్ యావరేజ్ 200. ఇది ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ చూసి ఏంటంటే ఈ సింపుల్ నాకు తెలిసిన ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ బిలో అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ బిలో ఉంటే క్లియర్లీ నెగిటివ్ ట్రెండ్ అని. ట్రెండ్ అంతా ఇక నెగిటివ్ ట్రెండే, మీకు పాజిటివ్ సిగ్నల్ ఉన్నా తీసుకోవద్దు. క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ లాగా, అంటే లాంగ్ టర్మ్ అంటే 1 or 2 days 3 days ఇన్వెస్ట్మెంట్ ఆ ట్రేడింగ్ పర్పస్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, ఇది 200 మూవింగ్ యావరేజ్. కొద్దిగా థిక్నెస్ పెంచుతాను, మీకు సెట్టింగ్ అండ్ ఆల్సో మీకు స్ట్రాటజీ కూడా చూపెడుతున్నాను. బ్లాక్ కలర్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, 200 మూవింగ్ యావరేజ్ లైన్, సూపర్ ట్రెండ్ బిలో ఉంది, క్లియర్గా నెగిటివ్ ట్రెండ్. చూడండి ఇక్కడ అంతా నెగిటివ్ ట్రెండ్. ఇది ఒక్కరోజు కాదు, 3 days, అంటే 3 days ట్రెండ్ ఒకసారి చూస్తే మీరు ఒకసారి చూడండి. నేను బై పొజిషన్ ఎప్పుడు తీసుకుంటాను, ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఇక్కడ క్లియర్ ఉంది, మళ్ళీ రివర్సల్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది, క్రాస్ ఓవర్ అయింది అప్ సైడ్. ఎందుకంటే 200 ఎబో అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఎబో వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. సో మన స్టాప్ లాస్ కూడా ఈ సూపర్ ట్రెండ్
స్టాప్ లాస్, దీని లెవెల్ స్టాప్ లాస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మనకు ట్రెండ్ ఎలా ఉంది, ఇదంటే పాజిటివ్ ట్రెండ్, బిలో ఉంటే నెగిటివ్ ట్రెండ్. మీరు టైం ఫ్రేమ్ కూడా ఇంక్రీజ్ చేసుకున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. టైం ఫ్రేమ్ డిక్రీజ్ ఆర్ డిక్రీజ్. టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్, మీరు ఎనీ టైం ఫ్రేమ్తో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇగో అంటే ఎంత ఇస్తుంది మీకు, ఏదో మూమెంట్లో ఇస్తుంది మీకు ట్రెండ్. సో ఇది షార్ట్ టర్మ్, ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు. సో మీరు ఎక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చా అంటే ఎక్కువ అమౌంట్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీరు 10,000తో అయినా మీ ఇష్టం, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతైనా పెట్టుకొని చేయొచ్చు. మినిమం అయితే 1,500 రూపాయలతో కూడా ట్రేడ్ చేయొచ్చు. 1,000 రూపాయలతో కూడా ట్రేడ్ చేయొచ్చు. మీ ఇష్టం, ఎంతైనా చేయొచ్చు అనమాట. సో సింపుల్ స్ట్రాటజీ, చాలామంది యూజ్ చేసేది 200 మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్, ఈ కామన్ ఇండికేటర్స్ ఏంటంటే ఇక ఇవి కొద్దిగా 1 or 2 days ఇన్వెస్ట్మెంట్ పర్పస్. పివట్ పాయింట్స్ ఇవి యూజ్ చేసేది అంటే ఆ రోజు సపోర్ట్, ఎవ్రీడే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. ఇది వచ్చేసరికి మనకి ట్రెండ్, ఈ సింపుల్గా గుర్తుగా 1 or 2 days పర్పస్. ఆ మూవింగ్ యావరేజ్ బిలో ఉంది, సూపర్ ట్రెండ్ బిలో ఉంది, సేల్ పొజిషన్ తీసుకుంటా. స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఆ సూపర్ ట్రెండ్ ఉంది, ఎబో ఉంది, బై పొజిషన్ తీసుకుంటా 1 or 2 days పర్పస్. మీరు టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసుకుంటా పోతే ఇంకా బెస్ట్ ఉంటుంది. 30 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్, మీరు ఎనీ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి చాలా కామన్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అని ఏం లేదు, 1 or 2 days హోల్డింగ్ పర్పస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సింపుల్ స్ట్రాటజీ ఇది. ఇది వచ్చేసరికి ఇథేరియం, మీరు బిట్ కాయిన్లో కూడా సేమ్. సో చూడండి, ఎబో ఉంటేనేమో క్లియర్లీ బై పొజిషన్, బిలో సేల్ పొజిషన్, ఈ విధంగా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మాన్యువల్ ట్రేడింగ్. ఆటోమేటిక్ ట్రేడింగ్ వచ్చేసరికి సేమ్ సింపుల్ ఇండికేటర్స్, డిఫరెంట్ ఇండికేటర్స్ మేము యూజ్ చేస్తాం మనలో ట్రేడ్స్ తీసుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవి మన బదులు, ఇప్పుడు మీరు ఇక్కడ ఇండికేటర్స్ చూసి చార్ట్ చూసి ట్రేడ్ చేసే బదులు ఇవి ఆటోమేటిక్ ట్రేడింగ్ చేస్తాయి అనమాట. ఇవే స్ట్రాటజీస్. ఇవి ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెట్టాను కానీ ఫ్రీగానే మీరు యాడ్ చేసుకొని మీరు పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటే ఆటో ఆఫ్లైన్ సెట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఆ రియల్ ట్రేడ్ అనుకుంటే డైరెక్ట్ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో స్ట్రాటజీ ఏ విధంగా ట్రేట్రాన్కి దీనికి ఎలా లింక్ చేయాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. 1,500 రూపీస్తో ఏ విధంగా ట్రేడ్ అనేది ఉంటుంది. ఇది బిట్ కాయిన్ ట్రేడింగ్. ఇవి ఒకసారి చూస్తే మీకు క్లియర్గా సెటప్ ఏ విధంగా చేయాలి, ఆల్గో ట్రేడింగ్ అనేది, అంటే మనకి ట్రేట్రాన్కి బిట్ కాయిన్ ఏ విధంగా సెటప్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపెట్టాను. ఒకసారి అది కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, బిట్ కాయిన్లో ఆర్ ఇథేరియంలో ట్రేడింగ్ ఏ విధంగా చూశారు కదా. సో ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు బిట్ కాయిన్లో. సో అది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఒకే వీడియోలో అన్నీ చెప్పలేము, అది కూడా ఒక సపరేట్ వీడియో, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎట్లా చేయాలనేది. సో దాంట్లోకి ఎక్స్పైరీ విధానం ఏ విధంగా ఉంటుందని అది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్పి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక బెస్ట్ వీడియోతో ఆప్షన్స్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో దాని మీద చూద్దాం. సో ఆ వీడియో మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇవే కాకుండా మేము ఇండియన్ మార్కెట్లో ఎన్ఎస్సిలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా చేసాం, ఫ్రీ ఆల్గో ట్రేడింగ్. అవి కూడా మీరు యూజ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయొచ్చు. కమ్యూనిటీ సెగ్మెంట్లో కూడా చేసాం, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అవన్నీ చేసుకొని ప్రాక్టీస్ చేసి మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ.